ఏదైతే ఉందో వాట్ ఎవర్ మన ట్రిగ్గర్స్ ఇంకా మంచి బెటర్ ఎగ్జాంపుల్స్తోని అండ్ ఇంకా కాంప్లెక్స్ సినారియోస్ని మనం ట్రై చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నిన్న చూసిన ట్రిగ్గర్ ఏంటి అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ ఒక చిన్న ట్రిగ్గర్ అనుకుందాం. లెట్స్ కన్సిడర్ చిన్న ట్రిగ్గర్, అది పెద్ద సినారియో కూడా ఏం కాదు. దానికోసం మనము ఈ ట్రిగ్గర్స్ వరకు రావాల్సిన లేదు. మేబీ ఫ్లోస్ నుంచి మీరు చేయొచ్చు దాన్ని ఈజీగా. ఎందుకంటే అక్కడ మనం చేసింది ఏంటి, సేమ్ రికార్డులో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేసాం. అది కూడా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ లాంటివి ఏం చేయలేదు. సింపుల్గా వాట్ ఎవర్ పర్సంటేజ్ సంథింగ్ ఉందో అది తీసి మనం చేసాం, అంతకుమించి ఎక్స్ట్రా చేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే వాట్ ఎవర్ ఆ బిఫోర్ ట్రిగ్గర్స్ ఉన్నాయో, బిఫోర్ ట్రిగ్గర్స్లోనే మనం మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, రైట్? బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్. సో ఈ 3-4 సినారియోస్ రిలేటెడ్ మనం కొన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేసి. నిన్న చూసింది ఏదైతే ఉందో అది బేసిక్ కాబట్టి ఇప్పుడు కొంచెం మేబీ ఇన్ డెప్త్ లెవెల్లో ఏదైనా ట్రిగ్గర్స్ మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో అవన్నీ క్లోజ్ చేద్దాం అండ్ లెట్స్ ఓపెన్ ట్రిగ్గర్స్, సెలెక్ట్ ట్రిగ్గర్. సో ఒకటి కాంటాక్ట్ మీద ఒక ట్రిగ్గర్ క్రియేషన్ చేద్దాం, ఎలాగో ఇక్కడ లేదు కాబట్టి. లెట్స్ క్రియేట్ న్యూ ట్రిగ్గర్, కాంటాక్ట్ ట్రిగ్గర్. కాంటాక్ట్ అండ్ సబ్మిట్. ఫైన్. సో ఒక కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే నేను సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దెన్ ఆ సినారియో బేసిస్లో మన ట్రిగ్గర్ని స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేద్దాం. సో సినారియో ఏంటి అంటే ఇప్పుడు మనం బిఫోర్ ట్రిగ్గర్స్లో ఉన్నాం, రైట్? బిఫోర్ ట్రిగ్గర్స్లో సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయడానికి మనం మోస్ట్లీ అయితే అపెక్స్ దాకా రాము. ఎందుకంటే సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయాలంటే ఐదర్ మనం ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేయొచ్చు, లేదా బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవైనా యూజ్ చేయొచ్చు. బట్ కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ లోపల మనము డూప్లికేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ కన్సిడర్ మనకు కాంటాక్ట్ లోపల ఫోన్ నెంబర్ ఉంది, రైట్? మేబీ ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీద ఆల్రెడీ ఒక రికార్డు క్రియేట్ అయి ఉంటే మళ్ళీ ఇంకో రికార్డ్ని క్రియేషన్ అవ్వకుండా మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇదే డూప్లికేషన్ రూల్ అంటాం. సో ఈ డూప్లికేట్ రూల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. సో ఇక్కడ ఆ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తా. డోంట్ అలో డూప్లికేట్ కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ విత్ మేబీ ఫోన్ నెంబర్ ఫీల్డ్ అని కన్సిడర్ చేద్దాం, రైట్? యాజ్ ఆఫ్ నో లెట్స్ కన్సిడర్ ఫోన్ నెంబర్ ఫీల్డ్. సో ఫస్ట్ మీకు సినారియో రాగానే ఆర్ వాట్ ఎవర్ ఆ ట్రిగ్గర్ సినారియో ఉందో ఆ ట్రిగ్గర్ సినారియో రాగానే మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఆ సినారియోని అనలైజ్ చేయాలి. నేను చెప్పాను మనం ఒక 5 పాయింట్స్ ఐడెంటిఫై చేయాలని. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ట్రిగ్గర్ రాయాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి, రైట్? ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ సినారియో ఏదైతే ఉందో ఈ సినారియోని మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మనం కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ క్రియేట్ అవ్వకుండా స్టాప్ చేయాలి. ఆల్రెడీ ఒక కాంటాక్ట్ రిలేటెడ్ ఫోన్ నెంబరు అది మన డేటాబేస్లో ఉండి సేమ్ ఫోన్ నెంబర్తోనే కాంటాక్ట్ ఉంటే ఇంకో కాంటాక్ట్ని మనం క్రియేషన్ చేయకుండా ఆపాలి. ఇది మనకున్న సినారియో, రైట్? ఇది మనకున్న సినారియో కాబట్టి ఇక్కడ మనం యూటిలైజ్ చేసేది ఆర్ఎల్స్ రాయాల్సిన ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద, రైట్? కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద నేను రాస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ థింగ్ ఫైండ్ అవుట్ చేయాలి, ట్రిగ్గర్ ఏంటి అనేసి. ఏ ఆబ్జెక్ట్ మీద మనం ట్రిగ్గర్ రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్, ఏదైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మన వాట్ ఎవర్ ట్రిగ్గర్ సినారియో ఉందో ఈ ట్రిగ్గర్ సినారియో కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్కడ లేదు ఏంటి, ఓన్లీ కాంటాక్ట్ అనే ఉంది తప్ప కాంటాక్ట్ అండ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అని, కాంటాక్ట్ అండ్ అకౌంట్స్ అని, కాంటాక్ట్ అండ్ కేసెస్ అని ఇలా సెకండ్ ఆబ్జెక్ట్ అయితే మనకు ఉన్న సినారియోలో రిపీట్ అవ్వలేదు. సో ఫస్ట్ మీరు ఆ ట్రిగ్గర్ని సినారియో ఏదైతే ఉందో వచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి అండ్ రిలేషన్షిప్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూస్తాం. ఇప్పుడు మనకున్న సినారియో లోపల లేవు, ఎలాంటి ఆబ్జెక్ట్స్ లేవు, సేమ్ రికార్డ్లోనే ఉంది. నెక్స్ట్ ఏదైనా డేటా ఫెచ్ చేయాలా, డేటా ఫెచ్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే లెట్స్ కన్సిడర్ మీరు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకుందాం. మేబీ ఆ కాంటాక్ట్తో పాటు అకౌంట్ని అప్డేట్ చేయాలి అనే ఒక సినారియో ఉంది. అప్పుడు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, దట్ మీన్స్ ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఆ సెకండ్ ఆబ్జెక్ట్ డేటా మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం సింగిల్ ఆబ్జెక్ట్తోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఆబ్జెక్ట్ డేటా ఏం
లైక్ ఫెచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. సో నో నీడ్ అనమాట డేటా ఫెచ్ చేయడానికి. నెక్స్ట్ సినారియో ఏంటి? ట్రిగర్ సినారియో, రైట్? ట్రిగర్ సినారియో కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఇది బిఫోర్ ట్రిగ్గరా ఆఫ్టర్ ట్రిగ్గరా? మీరు అబ్జర్వ్ చేస్తే మనం రికార్డ్ క్రియేషన్ని అసలు చేయనీయకుండా ఆపాలి ఇన్ కేస్ అది డూప్లికేట్ ఉంటే, రైట్? రికార్డ్ క్రియేషనే మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకు బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ ట్రిగ్గర్ ఏదైతే కాంటాక్ట్ ఉందో ఆ ఫోన్ నెంబర్తోనే ఇంకో కాంటాక్ట్ ఉంటే ఇప్పుడు క్రియేట్ అయ్యే కాంటాక్ట్ని మనం క్రియేషన్ చేయకుండా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకున్న సినారియో. సో ఇప్పుడు ఇది మనము అచీవ్ చేయాలి అంటే డెఫినెట్గా బిఫోర్లోకి వెళ్ళాలి, ఆఫ్టర్లోకి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ లైక్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఆల్రెడీ ఆ రికార్డు డేటాబేస్లోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని అలౌ చేయకపోయినా డేటాబేస్లోకి సేవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఎర్రర్ మెసేజ్ చూపించినా నో యూజ్ ఇంకా, ఎందుకంటే అది రివర్ట్ బ్యాక్ అవ్వదు కదా, డేటాబేస్లోకి వెళ్ళిపోయింది. డేటాబేస్లోకి వెళ్ళక ముందుకే మనం చేయాల్సినవన్నీ చేయాలి. సో అది బిఫోర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఆఫ్టర్లో పాసిబుల్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ సెకండ్ ఆబ్జెక్ట్ని మనం లైక్ వాట్ ఎవర్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందో అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆఫ్టర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా, ఎందుకంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. సో చెక్ చేయాల్సింది ఏంటంటే మనకు బిఫోర్లోనా ఆఫ్టర్లోనా. బిఫోర్ ఎప్పుడు డిసైడ్ అవుతాం? సేమ్ రికార్డ్లో ఫీల్డ్ని అప్డేట్ చేయడానికి, లేదంటే ఏదైనా డూప్లికేట్ రికార్డ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసే సినారియో లోపల సేమ్ ఏదైతే రికార్డ్ ఉందో ఆర్ అదే ఫీల్డ్లో చేస్తున్నాం కాబట్టి అప్పుడు బిఫోర్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం చేసేది కూడా బిఫోర్ సినారియోనే కదా. ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ని అలౌ చేయకూడదు, రికార్డ్ క్రియేషన్ని. మరి బిఫోర్లో కూడా మనకు సినారియోస్ ఉన్నాయి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. అగైన్ ఏ సినారియోలో అబ్జర్వ్ చేయాలి? మనం ఇన్సర్ట్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా? ఏ సినారియోలో ఈ కోడ్ని రాయాల్సి ఉంటుంది. మనకు ఒక కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు కూడా చెక్ చేయాలి, రైట్? దాని రిలేటెడ్ ఫోన్ నెంబర్ ఏదైతే మెన్షన్ చేశారో అది ఆల్రెడీ మన డేటాబేస్లో ఉందా లేదా, డెఫినెట్గా ఇన్సర్ట్ సినారియోలో చెక్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ టైంలో అప్డేట్లు కూడా చెక్ చేయాలి. ఎందుకు అప్డేట్లు కూడా చెక్ చేయాలి అంటే బేసిక్గా అప్డేట్ సినారియో ఏదైతే ఉందో అప్పుడు కూడా మేబీ ఎవరైనా పర్సన్ సేమ్ ఫోన్ నెంబర్ మళ్ళీ అప్డేట్ చేస్తుంటే అప్పుడు కూడా మనం ఎర్రర్ త్రో చేయాలి. కాబట్టి 2 సినారియోస్, ఇన్సర్ట్ అండ్ అప్డేట్, ఈ 2 సినారియోస్ మనం చేయాల్సి ఉంటుంది, రైట్? ఈ 4-5 క్వశ్చన్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఈ 4-5 క్వశ్చన్స్ కూడా మీకు లైక్ క్లారిటీ లేకపోతే అగైన్ మనం వెళ్ళాల్సింది చాట్ జీపీటీ. అండ్ చాట్ జీపీటీకి వెళ్ళేసి మనం సినారియోని ఇచ్చేసి ఈ క్వశ్చన్స్ అడుగుదాం. ఫైన్, ఆ ప్రాంప్ట్ ఏంటో చూపిస్తా. సో డోంట్ అలో కాంటాక్ట్ డూప్లికేట్ కాంటాక్ట్ క్రియేషన్, డూప్లికేట్ కాంటాక్ట్ క్రియేషన్ if already contact is available with same phone number. ఇది మనకున్న సినారియో, రైట్? I have to create ఏ ట్రిగ్గర్ కోడ్, అపెక్స్ ట్రిగ్గర్ అని మెన్షన్ చేద్దాం, ఎందుకంటే ట్రిగ్గర్ అనేది ఓన్లీ అపెక్స్లో ఉండదు, వేరే వాటిలో కూడా ఉంటుంది. సో అపెక్స్ ట్రిగ్గర్, ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ on which object I have to write the trigger, right? Is there any relationship object I should check? And then any data should I fetch? And then what is the trigger scenario, like before or after, and even insert, update, delete. Give me this details. సో ఇలా ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన క్వశ్చన్స్కి అది ఆన్సర్ ఇస్తుంది. లెట్స్ సీ. సో ఎవ్రీథింగ్ మనం చాట్ జీపీటీ యూజ్ చేసి చేయొచ్చు, బట్ థింగ్ ఏంటంటే అది ఎలా చేయాలి, ఎలా సెగ్రిగేట్ చేయాలి అనేది చాలా పాయింట్ అనమాట, రైట్? ఇక్కడ చూడండి, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆబ్జెక్ట్ టు రైట్ ఆన్ ట్రిగ్గర్, సో యూ షుడ్ రైట్ ద ట్రిగ్గర్ అన్న కాంటాక్ట్ ఆబ్జెక్ట్. క్లియర్? ఎందుకంటే వాలిడేషన్ రూల్ అప్లైస్ వెన్ ఏ న్యూ కాంటాక్ట్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్, ఇన్సర్టెడ్. సో మనం కాంటాక్ట్ రికార్డ్ మీద ట్రిగ్గర్ రాయాలి. రిలేషన్షిప్, దెర్ ఈజ్ నో నీడ్ టు చెక్ ఎనీ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ వాలిడేషన్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ అయితే ఇన్వాల్వ్ లేదు. థర్డ్, డేటా ఫెచింగ్, యూ నీడ్ టు ఫెచ్ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ హూస్ ఫోన్ నెంబర్ మ్యాచెస్ ఎనీ ఆఫ్ ద ఫోన్ నెంబర్ ఫ్రమ్ ద ఇన్కమింగ్. సో ఇక్కడ మనం డేటా ఫెచ్ చేయాలి అంటుంది. ఎందుకు డేటా ఫెచ్ చేయాలి అంటే
ఇప్పుడు ట్రిగ్గర్లో మనకు కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ రిలేటెడ్ మనకు డేటాబేస్లో ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో డేటా మనం ఫెచ్ చేద్దాం, రైట్? ఎస్. నెక్స్ట్ ట్రిగ్గర్ సినారియో. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. యూ వాంట్ టు ప్రివెంట్ ద రికార్డ్ ఫ్రమ్ బీయింగ్ సేవ్డ్, సో ఇట్ మస్ట్ హ్యాపెన్ బిఫోర్ ద డిఎంఎల్ ఆపరేషన్. సో ఈవెంట్ ఏంటేంటి? బిఫోర్ ఇన్సెట్, బిఫోర్ అప్డేట్. అండ్ క్లియర్గా సమరైజ్ చేసి ఇచ్చింది చూడండి. ఆబ్జెక్ట్ ఏమో కాంటాక్ట్, రిలేషన్షిప్ ఏమో అవసరం లేదు, డేటా ఫెచ్ చేయాలి, ట్రిగర్ వచ్చేసి బిఫోర్, ఈవెంట్ వచ్చేసి ఇన్సెట్ అండ్ అప్డేట్. ఇంతకంటే ఈజియెస్ట్ వేలో ఎక్కడైనా టాస్క్ ఉంది అంటే అసలు ఉండనే ఉండదు. ఈవెన్ దో మీరు కోడింగ్ చేస్తున్నా చాలా డీటెయిల్డ్గా ఈ లెవెల్ ఆఫ్ డీటెయిల్ అండ్ ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఈ లెవెల్ ఆఫ్ ఈజీగా మనకి ఎక్కడ దొరకదు ఇంకా వేరే ఎక్కడ కూడా. సో మనకు కావాల్సిన క్వశ్చన్స్, కావాల్సిన ఆన్సర్స్ వచ్చినాయి, మనకు కావాల్సిన ట్రిగ్గర్ రాసాం, ఈవెన్ సినారియో కూడా చెక్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఏవైతున్నాయో అవన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్, రైట్? మనకు కావాల్సిన ఒక 2 to 3 సినారియోస్ వాట్ ఎవర్ కంప్లీట్ సినారియోస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? వాట్ ఎవర్ మన ట్రిగ్గర్ కోడ్ ఉందో అది ఓన్లీ బిఫోర్ సినారియోలో అండ్ దట్ టు ఇన్సర్ట్ అండ్ అప్డేట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి. దానికోసం మనం చెక్ చేయాలి కదా. సో లెట్స్ గో విత్ ఇఫ్ కండిషన్ ట్రిగ్గర్ డాట్ ఈస్ బిఫోర్ అని యూజ్ చేసి మనం చెక్ చేస్తాం, రైట్? నెక్స్ట్ బిఫోర్లో కూడా మనకి ఏం కావాలి? ట్రిగ్గర్ డాట్ ఈస్ ఇన్సర్ట్ ఆర్ ట్రిగ్గర్ డాట్ ఈస్ అప్డేట్. ఈ 2 సినారియోస్లో కావాలి. ఇప్పుడు దీని లోపల మనకు కావాల్సిన కోడ్ అంతా రాయాల్సి ఉంటుంది. ఫైన్. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోకుండా మనం ఒకసారి కోడ్ ట్రై చేద్దాం. అసలు ఏంటి పాసిబిలిటీస్, ఎలా కోడ్ చేయొచ్చు ఏంటి అనేసి. సో మనకి ఇప్పుడు పైన క్లారిటీ ఉంది. డేటా ఫెచ్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది, రైట్? డేటా ఫెచ్ చేయాలి అంటున్నాం. ఏది? ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్ రిలేటెడ్ కాంటాక్ట్ ఉందా లేదా అని చెప్పేసి డేటా ఫెచ్ చేయాలి. సో డేటా ఫెచ్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేసే పాయింట్ ఏంటి? ఫోన్ నెంబర్ ఫీల్డ్. ఎందుకంటే మనం ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ మీదనే డూప్లికేట్ చెక్ చేయాలనుకుంటున్నాం. ఇన్ కేస్ మీరు ఈమెయిల్ అయితే ఈమెయిల్, నేమ్ అయితే నేమ్, ఆర్ వాట్ ఎవర్ అదర్ ఫీల్డ్స్ అయితే ఆ అదర్ ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో డేటా ఫెచ్ చేయాలి. ఇప్పుడు డేటా ఎలా ఫెచ్ చేస్తాం? ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ న్యూ ట్రిగ్గర్ క్రియేట్ అవుతుందో, వాట్ ఎవర్ న్యూ కాంటాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ బేసిస్లో మనం ఆల్రెడీ డేటాబేస్లో కాంటాక్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? ప్రజెంట్ ట్రిగ్గర్లో వచ్చిన కాంటాక్ట్స్ ఏవైతున్నాయో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసే కదా డేటా ఫెచ్ చేయాల్సింది. సో స్టెప్ 1 ఏంటంటే మనం ఆ ఫోన్ నెంబర్ని కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ కలెక్షన్. ఎందుకు ఈ ఫోన్ నెంబర్ కలెక్షన్ అని కన్సిడర్ చేయండి. ఈ ఫోన్ నెంబర్ కలెక్షన్ వల్ల వాట్ ఎవర్ ఆ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసి మనం SOQL క్వరీ రాసి ఆ కాంటాక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ని స్టోర్ చేయాలంటే మనకి ఏంటి? ఇప్పుడు డేటా మనకు ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంది, రైట్? ఆ ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉన్న డేటాని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి. అండ్ స్టోర్ చేసిన తర్వాత దాన్ని SOQL క్వరీలో యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనం చేసేది ఏంటంటే సెట్ని యూటిలైజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను నెంబర్ని యాడ్ చేస్తున్నా. ఫోన్ నెంబర్ సెట్ అండ్ ఈక్వల్స్ టు న్యూ సెట్ అండ్ నెంబర్. మీరు కన్సిడర్ చేయొస్తూ ఎందుకు ఇక్కడ నేను సెట్ యూజ్ చేస్తున్నా, వై నాట్ లిస్ట్ అని, లిస్టర్ కానీ లిస్ట్ ఆర్ మ్యాప్ అని. పాయింట్ ఏంటంటే మనకు సెట్ లోపల డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు కదా, గుర్తుందా, రైట్? సెట్ లోపల అసలు డూప్లికేట్ వాల్యూస్ మనకు స్టోర్ అవ్వవు. ఎర్రర్ వచ్చింది ఏంటి? ఓకే, మనకి ఇక్కడ ఇంటీజర్ ఉంటుంది కదా, రైట్? సారీ. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో కోడ్ చేయడం వల్ల ఇది ఒక ప్రాబ్లం. ఫైన్. సో మనకు సెట్ లోపల డూప్లికేట్ వాల్యూ స్టోర్ అవ్వవు. మనకు కావాల్సింది ఏంటి? ఆ కాంటాక్ట్స్ ఏదైతే ట్రిగ్గర్ డేటా వచ్చిందో దాంట్లో 100 కాంటాక్ట్స్ వచ్చినాయా, 200 కాంటాక్ట్స్ వచ్చినాయో మనకు తెలియదు. ఆ వచ్చిన కాంటాక్ట్స్ లోపల ఉన్న ఫోన్ నెంబర్ని తీసుకొచ్చి మనం ఈ సెట్లో యాడ్ చేసి అండ్ దెన్ డేటాని ఫెచ్ చేస్తాం. ఇది మీకు ఇప్పుడు కొత్తగా ఫార్మాట్, బట్ చూడండి ఎలా నేను చేస్తాను. మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ చేస్తాం. కాంటాక్ట్ రికార్డ్ ట్రిగ్గర్ డాట్ న్యూ, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనకు ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ లోపలనే ప్రజెంట్ ట్రిగ్గర్ డేటా ఉంది, రైట్? ఏదైతే మనకు కాంటాక్ట్స్ ట్రిగ్గర్ అయ్యాయో ఆ ట్రిగ్గర్ డేటా అంతా ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ యూజ్ చేసి నేను మనకు కావాల్సిన వాట్ ఎవర్ పర్మిషన్ ఉందో వాట్ ఎవర్ థింగ్స్ ఉన్నాయో అవి నేను చేయాల్సి ఉంది.
ఈ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్ డేటాలో కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ అప్డేట్ అవుతున్న కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసి అండ్ ఆ ఫోన్ నెంబర్తోని మనం డేటా ఫెచ్ చేస్తే ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా ఆ ఫోన్ నెంబర్తో మనకు క్లారిటీ వస్తుంది. సో దానికి ఎలా చేద్దామంటే, ఇఫ్ ఈ సెట్ తీసుకున్నాం కదా, ఈ సెట్ లోపలనే ఫోన్ నెంబర్స్ యాడ్ చేయాలి. అందుకే నేను ఆ సెట్ తీసుకున్నా. డాట్ యాడ్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ఉందో ఇదేంటిది, ఇది మనం ఫర్ లూప్ చేస్తున్నాం. ఫర్ లూప్ మీన్స్ ఏంటి, ఓకే ఇక్కడ చూడండి, మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్కరెక్ట్ సిగ్నేచర్ వాయిడ్ యాడ్ స్ట్రింగ్. బేసిక్గా ఈ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, మనం దాన్ని ఇంటీజర్లోకి స్టోర్ చేస్తున్నాం. సో మనం కూడా దీన్ని స్ట్రింగ్లోకి కన్వర్షన్ చేద్దాం, సరిపోతుంది. సో ఎనీవే మనకు వచ్చిన ట్రిగర్ డేటా ఏదైతే ఉందో దాన్ని లూప్ చేస్తున్నాం. ఏది ట్రిగర్ డాట్ న్యూలో ఉంది డేటా, దాన్ని లూప్ చేస్తే ఇది ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్, రైట్. ఆ ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్లో మనకు కావాల్సిన ఏ ఫీల్డ్ అని మనం ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు ఇన్సైడ్ లూప్. నేనేం చేస్తున్నా, వాట్ ఎవర్ ఆ సెట్ ఉందో సెట్ లోపల మనకు కావాల్సిన కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఉన్న ఫోన్ నెంబర్ని యాడ్ చేస్తున్నా. సో ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు సెట్ లోపల స్టోర్ అయిపోతుంది. ఈ స్టోర్ అయిన ఫోన్ నెంబర్ని మనం ఇప్పుడు యూజ్ చేసి డేటా ఫెచ్ చేయాలి. సో డేటా ఫెచ్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం, SOQL, రైట్. SOQL మనం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ SOQL యూటిలైజ్ చేసినప్పుడు మనం డేటా ఫెచ్ చేస్తున్నాం. ఫ్లో లోపల మీరు డేటా ఫెచ్ చేసినప్పుడు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్టోర్ ఆల్ ఫీల్డ్స్ అండ్ హ్యాండిల్ బై సేల్స్ ఫోర్స్, స్టోర్ సెలెక్టెడ్ ఫీల్డ్స్ హ్యాండిల్డ్ బై సేల్స్ ఫోర్స్, అండ్ ఇంకోటి ఏంటి, మీరే వేరియబుల్ లైక్ మనం ఓన్ వేరియబుల్ మనం క్రియేషన్ చేసి ఫీల్డ్స్ని సెలెక్షన్ చేస్తాం. ఈ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు అలాంటి అవైలబుల్గా ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం ఓన్గా చేయాల్సిందే. సో ఇప్పుడు మనము ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేసి కాంటాక్ట్ డేటా మనం ఫెచ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ కాంటాక్ట్ డేటా ఫెచ్ చేసినప్పుడు దాన్ని స్టోర్ చేయడానికి మనకు ఒక లిస్ట్ కావాలి. వాట్ ఎవర్ కాంటాక్ట్ డేటా ఇప్పుడు వస్తుందో ఆ ఫెచ్ చేసిన తర్వాత SOQL ద్వారా ఆ వచ్చిన దాన్ని స్టోర్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి, రైట్. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, డేటాని స్టోర్ చేయడానికి. సో నేను ఇక్కడ లిస్ట్ యూజ్ చేస్తున్నా అండ్ కాంటాక్ట్ అని ఇస్తున్నా. ఇది మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇంతవరకు మనము లిస్ట్ లోపల, మ్యాప్ లోపల, సెట్ లోపల స్ట్రింగ్ అని, ఇంటీజర్ అని, డెసిమల్ అని, బులియన్ అని ఇలా ఇచ్చాం. యాజ్ ఆఫ్ నౌ ఎప్పుడు ఇలా ఇవ్వలేదు. దీని మీనింగ్ ఏంటి అంటే, మనం లిస్ట్ లోపల వాట్ ఎవర్ మన సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ రికార్డ్స్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కాంటాక్ట్ ఇవ్వండి, అకౌంట్ ఇవ్వండి, వాట్ ఎవర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇవ్వండి, ఏవి ఇచ్చినా పర్లేదు. బట్ ఇన్ కేస్ లిస్ట్ లోపల కానీ మ్యాప్ లోపల కానీ మీరు మన సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలంటే ఇలా వాట్ ఎవర్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఉందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బికాస్ అది కూడా ఒక డేటా టైపే కాబట్టి. నేను ఇక్కడ డూప్లికేట్ కాంటాక్ట్స్ అని మెన్షన్ చేస్తున్నా, డూప్లికేట్ కాంటాక్ట్స్ అని మెన్షన్ చేస్తున్నా అండ్ న్యూ లిస్ట్ సేవ్, సింపుల్గా సేవ్ చేసేస్తున్నా, సరిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డేటా ఫెచ్ చేయాలి. ఫెచ్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటి, SOQL. ఎలా ఫెచ్ చేస్తామంటే, ఇది మీకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు చూడండి. ఈక్వల్స్ టు ఇలా బ్రాకెట్స్ ఇచ్చేసి SOQL క్వరీ రాయాలి. సెలెక్ట్ ఐడి ఫోన్. ఒకసారి మనం చెక్ చేద్దాం ఫోన్ నెంబర్ ఫీల్డ్ అసలు ఉందా కాంటాక్ట్ లోపల లేదా అని చెప్పేసి, ఎందుకంటే మనకు క్లారిటీగా తెలియదు కదా. సో ఎప్పుడైనా మీరు ట్రిగ్గర్ రాసే ముందు ఆ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసి పెట్టండి ఆబ్జెక్ట్ మేనేజర్ లోపల, సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఆ ఫీల్డ్స్ ఏంటి, ఫీల్డ్స్ API నేమ్స్ ఏంటి అనేసి కన్ఫ్యూజన్ అవ్వకుంటుంటుంది. దానివల్ల మళ్ళీ ఎర్రర్ వచ్చి టైం వేస్ట్ అవుతుంది. సో ఫోన్ అనేది ఒకటి వేరియబుల్ ఉంది. లెట్స్ గో విత్ ఫోన్ ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ ఫోన్ నెంబర్ ఇన్ ఈ సెట్ యాడ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇది మొత్తం కంప్లీట్గా ఈవెన్ మీకు యాజ్ ఆఫ్ నౌ SOQL క్వరీ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, రైట్. ఫోన్ నెంబర్ వరకు తెలుసు. ఈవెన్ ఇన్ కండిషన్ కూడా మనకు తెలుసు. ఇన్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ ఎవర్ ఒక వాల్యూని మల్టిపుల్ వాల్యూస్తో మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఇన్ కండిషన్ యూజ్ చేస్తాం, రైట్. నార్మల్గా మనకి ఈక్వల్స్ టు అనేది కొన్ని సినారియోస్లో సింగిల్ వాల్యూతో కంపేర్ చేయడానికి మాత్రమే ఈ ఇన్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేస్తాం. రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ వాట్ ఎవర్ మనకు ఇన్ అనేది ఉందో అది యూజ్ చేస్తాం. ఈవెన్ ఇక్కడ నుంచి మనం ఎప్పుడు డేటా ఫెచ్ చేస్తున్నా ఇక్కడ మీకు కనిపించే ఫార్మాట్ ఏదైతే ఉందో ఇదే ఫార్మాట్, ఈ 4 లైన్స్ ఆఫ్ ఫార్మాట్ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ప్లేస్లో మేబీ మనకు ఐడి స్టోర్ చేస్తాం, లేదంటే అదర్ ఫీల్డ్ డేటా ఏదైతే ఫీల్డ్ బేసిస్లో మనం డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నామో అది స్టోర్ చేస్తాం. అదొక్కటే డిఫరెన్స్. ఇక్కడ సెట్ క్రియేషన్ చేయడము అండ్ ఫర్ లూప్ చేయడము, లిస్ట్ క్రియేషన్ చేయడము, డేటా ఫెచ్ చేయడము,
ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మీకు ఎవ్రీ ట్రిగ్గర్లో సిమిలర్గానే ఉంటుంది. జస్ట్ రికార్డ్ అకౌంట్ లైక్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ అవుతుంది అండ్ మీరు స్టోర్ చేసే ఫీల్డ్ చేంజ్ అవుతుంది, అంతే. ఇంకా సింటాక్స్ సేమ్ ఉంటుంది. ఎనీవే SOQL క్వరీ ఎలాగో మనకు తెలుసు, జస్ట్ మనం డేటా ఫెచ్ చేయడానికి ఆ SOQL క్వరీని యూటిలైజ్ చేస్తున్నాం. సో సెలెక్ట్ ఐడి ఫోన్ నెంబర్ ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ ఫోన్ నెంబర్ ఇన్ ఫోన్ నెంబర్ సెట్, అంటే ఈ ఫోన్ నెంబర్ సెట్లో ఉన్న వాట్ ఎవర్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్తోనే అసోసియేట్ అయిన వాట్ ఎవర్ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చి దీంట్లో స్టోర్ అయ్యాయి. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ ఏంటంటే ప్రజెంట్ కొత్తగా కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఆ కాంటాక్ట్ రికార్డ్స్ రిలేటెడ్ ఫోన్ నెంబర్స్ మనం స్టోర్ చేసి ఆ ఫోన్ నెంబర్స్తోని ఏమైనా ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. ఉంటే అవి డూప్లికేట్ అన్నట్టే కదా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన కాంటాక్ట్ ఫోన్ నెంబరు మనకు డేటాబేస్లో అవైలబుల్గా ఉందంటే అది డూప్లికేట్ అన్నట్టే. సో అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఎర్రర్ త్రో చేయాల్సి ఉంటుంది. ఆ ఎర్రర్ ఎలా త్రో చేయాలి, కంపారిజన్ చేయడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కాంప్లెక్స్ సినారియోలాగా మీకు కనిపిస్తుంది. సో అది ఎలా చేస్తామంటే కంపారిజన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కంపారిజన్ చేయాలి, రైట్? కంపారిజన్ చేయాల్సింది. ఈ కంపారిజన్ లోపల మనం అబ్జర్వ్ చేస్తే లైక్ మీరు చూడండి, ఫస్ట్ థింగ్ మన దగ్గర డూప్లికేట్ డేటా ఉంది, దీంట్లో కూడా కాంటాక్ట్సే ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ మనకు ప్రజెంట్ ట్రిగ్గర్లో కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుందో దాంతో అసోసియేట్ అయిన డేటాబేస్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని దీంట్లో వచ్చాయి. మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఈ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్ డేటా దీంట్లో ఉన్న కాంటాక్ట్స్కి మనం ఎర్రర్ త్రో చేయాలి. ఇన్ కేస్ ఆ ఫోన్ నెంబర్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే మన డేటాబేస్లో, ఒకవేళ లేకపోతే ఎర్రర్ త్రో చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం చేయాలి అంటే మనం దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయలేము. ఇక్కడ మనం మ్యాప్ యూటిలైజ్ చేయాల్సిందే. మ్యాప్ యూటిలైజ్ చేయకుండా చేసి చూపిస్తా అండ్ మ్యాప్ యూటిలైజ్ చేసి చూద్దాం. సో కంపారిజన్ ఎలా చేస్తామంటే ఈ ట్రిగ్గర్ డేటాని మనం లూప్ చేయాలి, ఈ డూప్లికేట్ రికార్డ్స్ని లూప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ లూప్ కాంటాక్ట్ రికార్డ్, ఇక్కడ ట్రిగ్గర్ రికార్డ్ అని మెన్షన్ చేస్తున్నా అండ్ ట్రిగ్గర్ డాట్ న్యూ. నెక్స్ట్ ఫర్ లూప్ అగైన్ మళ్ళీ కాంటాక్ట్ డేటానే, ఇక్కడ డూప్లికేట్ రికార్డ్ అండ్ దెన్ ట్రిగ్గర్ డాట్ న్యూ, రైట్? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ట్రిగ్గర్ రికార్డ్, డూప్లికేట్ రికార్డ్, ఇదేమో ట్రిగ్గర్ డాట్ న్యూ డేటా, ఇంకోటేమో డూప్లికేట్ డేటా. సో ఈ రెండింటిని నేను లూప్ చేస్తున్నా. ఎందుకు లూప్ చేస్తున్నా రెండింటిని అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఫస్ట్ థింగ్ మనకు ట్రిగ్గర్ డేటాలో ఏదైతే కాంటాక్ట్స్ డేటా ఉందో ఆ ఫోన్ నెంబర్ రిలేటెడ్ మనం స్టోర్ చేసి డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు మనకు ఒక 10 రికార్డ్స్ వచ్చాయి అనుకుందాం, కాంటాక్ట్స్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. ఆ 10 ఫోన్ నెంబర్స్ మనం సెట్లో స్టోర్ చేసి ఆ 10 ఫోన్ నెంబర్స్తో ఏదైనా కాంటాక్ట్స్ అసోసియేట్ అయ్యాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం, లైక్ డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు దీంట్లో వాట్ ఎవర్ కొత్తగా క్రియేట్ అయిన 10 కాంటాక్ట్స్ ఉన్నాయో వాటితో అసోసియేట్ అయిన సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఏది ఫోన్ నెంబర్తోని, మనం చెక్ చేయాల్సింది అదే. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ రికార్డ్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబరు దీంట్లో ఉందా లేదా, ఒకవేళ ఉంటే సేమ్ ఆ ట్రిగ్గర్ రికార్డ్కే మనం ఎర్రర్ త్రో చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇఫ్ ట్రిగ్గర్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు డూప్లికేట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్. ఇప్పుడు నేను ఎర్రర్ యాడ్ చేస్తా. ఆ ఎర్రర్ ఎలా యాడ్ చేస్తా అంటే డాట్ యాడ్ ఎర్రర్ యు కాంట్ క్రియేట్ డూప్లికేట్ కాంటాక్ట్ విత్ సేమ్ ఫోన్ నెంబర్. ఇది. సో ఇది మీకు కొంచెం కాంప్లెక్సిటీగా అనిపిస్తుంది, బట్ స్టిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఎందుకు ఇలా 2 లూప్స్ చేస్తున్నా అంటే ఎనీ డూప్లికేట్ రికార్డ్, రైట్? సో మన దగ్గర ట్రిగ్గర్ డేటా ఉంది అండ్ మన దగ్గర డేటాబేస్లో ఏదైతే డేటా ఉందో అది కూడా ఉంది. ఏ డేటా? ఇప్పుడు ట్రిగ్గర్లో కొత్తగా క్రియేట్ అయ్యే 10 కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానితో అసోసియేట్ అయిన వాట్ ఎవర్ కాంటాక్ట్స్ ఉన్నాయో అవి కూడా మన దగ్గర ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటి, ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన 10 కాంటాక్ట్స్ లోపల ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబరు మనకి ఇప్పుడు ఈ డేటాబేస్లో ఫెచ్ చేసిన ఈ వేరియబుల్లో ఉందా లేదా అని మనం చెక్ చేయాలి, అంతే. అంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు, అంతే కదా? ట్రిగ్గర్లో ఉన్న ఫోన్ నెంబరు ఈ లిస్ట్లో ఉన్న ఫోన్ నెంబరు 2 మ్యాచ్ అయితే దాని మీనింగ్ ఏంటి,
ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకు డేటాబేస్లో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో దానికోసం ఫస్ట్ డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు 2 లిస్టులు ఉన్నాయి. trigger.new అనేది లిస్టు, డూప్లికేట్ అనేది లిస్టు. దీంట్లో కొత్తగా క్రియేట్ అవుతున్న రికార్డ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్తోని ఇన్ కేస్ ఏదైనా కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉంటే అవి ఉన్నాయి ఇక్కడ. సో ఇవి 2 థింగ్స్ గుర్తుంచుకోండి. ఇది న్యూ డేటా, ఇది ఆ ఫోన్ నెంబర్తోని అసోసియేట్ అయి ఉన్న కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే డేటాబేస్లో ఉన్నాయో అవి. నేను వాట్ ఎవర్ కొత్తగా ఇప్పుడు 10 కాంటాక్ట్స్ ఉంటే ఆ 10 కాంటాక్ట్స్లో ఉన్న ఫోన్ నెంబరు ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో ఒక 10 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీంట్లో నుంచి ఫస్ట్ రికార్డ్ వచ్చింది ఇక్కడ ఉంది. ఈ సెకండ్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ రికార్డ్ రాగానే దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, సపోజ్ దీంట్లో ఒక 20 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఈ సెకండ్ లూప్ అనేది 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ ఫస్ట్ లూప్ ఏదైతే ఉందో అది 1 టైం ఎగ్జిక్యూట్ అయింది, ఇది మాత్రం 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి చెక్ చేస్తుంది ట్రిగ్గర్లో ఉన్న ఫోన్ నెంబరు ప్రజెంట్ వచ్చిన డూప్లికేట్ రికార్డ్లో ఉన్న కాంటాక్ట్ ఫోన్ నెంబర్ 2 సేమా కాదా. ఒకవేళ సేమ్ అయితే దాని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఈ ప్రజెంట్ ట్రిగ్గర్ కాంటాక్ట్లో వచ్చిన ఫోన్ నెంబరు మనకు డేటాబేస్లో ఉంది అని చెప్పేసి, అందుకే ఎర్రర్ యాడ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మనం ఏం చేయట్లేదు. ఫస్ట్ ట్రిగ్గర్ కాంటాక్ట్ డేటా వచ్చింది, ఫస్ట్ రికార్డ్. దీంట్లో ఒక 20 ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ డూప్లికేట్ రికార్డ్ వచ్చింది, ఆ డూప్లికేట్ వాట్ ఎవర్ డూప్లికేట్ ఆర్ మేబీ డేటాబేస్ కాంటాక్ట్ ఉందో అది, ఆ డేటాబేస్లో ఉన్న కాంటాక్ట్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబరు ఇది 2 సేమ్ అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ సేమ్ అయితే ఈ ఎర్రర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకు ఇలా చెక్ చేస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్నాయన్నీ డూప్లికేట్ కాంటాక్ట్సే. అంటే ఏంటిది, ఆల్రెడీ ఆ ట్రిగ్గర్లో ఉన్న ఫోన్ నెంబర్తోని మనం ఫెచ్ చేయగానే దాని మీనింగ్ ఏంటి, దీంట్లో డేటా ఉంది అంటే సమ్ కాంటాక్ట్స్ డూప్లికేట్ ఉన్నాయి, అంటే ఆ ఫోన్ నెంబర్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఉన్నాయని మనకు అర్థమైపోయింది. బట్ మనం ఏం చేయాల్సింది ఏంటి, స్పెసిఫిక్ టు ఏ కాంటాక్ట్ అయితే ఉందో ఆ కాంటాక్ట్కే మనము ఎర్రర్ త్రో చేయాల్సి ఉంటుంది, రైట్. ఇప్పుడు ఒక 10 కాంటాక్ట్స్ ఇన్సెట్ అవుతుంటే ఓన్లీ ఒక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్ రిలేటెడ్ మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఆ ఒక్క కాంటాక్ట్కే ఎర్రర్ చూపించాలి కదా, అన్నిటికీ చూపించాల్సిన అవసరం లేదు. అందుకే ఈ కండిషను. సో ప్రజెంట్ ట్రిగ్గర్లో వచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఈ డూప్లికేట్ ఏదైతే కాంటాక్ట్ ఉందో దానికి 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఉంటే అది డూప్లికేట్ అని అర్థం. సో ఫస్ట్ ఇక్కడ ఒక లూప్ చేస్తున్నాం, సెకండ్ ఒక లూప్ చేస్తున్నాం. అయితే ఇలా 2 లూప్స్ చేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ వే కాదు అండ్ ఇట్స్ నాట్ కమ్స్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో సేల్స్ ఫోర్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ లోపల ఇది రాదు. ఎందుకు రాదు అంటే మనకు ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఆ ట్రిగ్గర్ డేటా అనేది ఫర్ లూప్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఒకటే ఫర్ లూప్ చేయాలి. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ద సేల్స్ ఫోర్స్, ఈవెన్ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం చేయాల్సింది ఏంటి అంటే ఒకటే ఫర్ లూప్ చేయాలి. ఇన్సైడ్ ఫర్ లూప్ ఇంకో ఫర్ లూప్ చేయకూడదు. 99% ఆఫ్ ద టైం మనం చేయకూడదు. ఎందుకు అలా చేయకూడదు అంటే అలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని ఈ డిఎస్ఏ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. టైం కాంప్లెక్సిటీ అంటే మన ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అయితే ఈ ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ ఉంటే ఫస్ట్ ఇది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎందుకంటే దీంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. సో 100 × 10 అంటే ఎంత, 1000 టైమ్స్ ఓన్లీ ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవుతుంది. 1000 టైమ్స్ అంటే ఎంత టైం వేస్ట్ అయిపోతుందని మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. మేబీ ఊరికే జస్ట్ కన్సిడర్, అలా అవ్వదు, బట్ లెట్స్ కన్సిడర్. ఒక్కో లూప్కి 1 సెకండ్ అవుతుంది అనుకుందాం, అంటే 1000 సెకండ్స్ అవుతుంది. సో చాలా టైం వేస్ట్ కదా, ఆల్మోస్ట్ 90 minutes ఆఫ్ టైం, రైట్. అంత టైం అవ్వద్దుగా మనకు. సో బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా ఒకటే ఫర్ లూప్ ఉండాలి, ఇన్సైడ్ ఫర్ లూప్ ఇంకో ఫర్ లూప్ ఉండకూడదు. ఇలా ఉండకూడదంటే మనం యూటిలైజ్ చేయాల్సింది మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ హ్యాండ్లింగ్ మీకు వస్తే, రైట్, ప్రజెంట్ మీకు ఏం రాదు, మేబీ ఒక 1 వీక్ ఆర్ 10 days మీరు సరిగా ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాప్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ సినారియోలో హ్యాండిల్ చేయాలి అని క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సినారియో మాత్రం ఇదే. ఎప్పుడైనా డేటాని మీరు కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర 2 లిస్టులు ఉన్నాయి, ఒక లిస్ట్లో ఉన్న వాల్యూ ఇంకో లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మ్యాప్ అయితే యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మ్యాప్ యూటిలైజ్ చేయాలంటే మన దగ్గర మరి మ్యాప్ లేదు కదా, ఇది లిస్ట్లోనే ఉంది, రైట్. ట్రిగ్గర్ ఏది డూప్లికేట్ కాంటాక్ట్స్ అనేవి అవి లిస్ట్లోనే ఉన్నాయి, ట్రిగ్గర్ న్యూ అనేది లిస్ట్లో ఉంది. ఇక్కడ మనకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రిగ్గర్ డేటా లిస్ట్లో ఉంది, మ్యాప్లో, రెండిటిలో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో మనం దాన్ని అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాను. లెట్స్ రిమూవ్ దిస్ వన్. సింగిల్ ఫర్ లూప్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ లోపల నేను ఏం చేస్తా అంటే మనకు మ్యాప్ ఉంది కదా, రైట్. ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ డాట్ గెట్, దీంట్లో డూప్లికేట్ రికార్డ్
సారీ, ఇలా రాదు. కొంచెం దీన్ని ఫస్ట్ మనం మ్యాప్ లాగా కన్వర్షన్ చేయాలి. అయితే ఇలా ఎందుకు రాదో నేను చెప్తా. మనకు ట్రిగ్గర్లో వచ్చే మ్యాప్ డేటా ఏదైతే ఉందో అది ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్లో ఉండదు. సో ట్రిగ్గర్లో వచ్చే మ్యాప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే మనకు బేసిక్గా మ్యాప్ లోపల కీ అండ్ వాల్యూ స్టోర్ అవుతుంది, రైట్? ఇలా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాప్ డేటా ఎలా ఉంటుంది అంటే కీ అంటే ఏంటి, ఇక్కడ మ్యాప్ లోపల ట్రిగ్గర్లో వచ్చే డేటా ఐడి ఉంటుంది, వాల్యూ అంటే కాంటాక్ట్ రికార్డ్ ఉంటుంది. ఇలా మ్యాప్ డేటా అనేది ఉంటుంది ట్రిగ్గర్లో వచ్చేది. అయితే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల మనం ఇప్పుడు కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేం అంటే మన దగ్గర ఇప్పుడు డూప్లికేట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్ రికార్డ్స్లో మనకు ఐడి అవైలబుల్గా ఉంది. బట్ ఆ ఐడి అనేది ఆ స్పెసిఫిక్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ కాంటాక్ట్ రిలేటెడ్ ఐడి. ఆ ఐడిని యూజ్ చేసి మనం చెక్ చేయలేము ఎప్పుడైనా. ఎందుకంటే ఐడి అనేది ఈవెన్ దో రికార్డ్స్ డూప్లికేట్గా ఉన్న ఐడి మాత్రం యూనిక్గా ఉంటుంది. మనం ఎలా చెక్ చేయాలనుకుంటున్నాం, ఫోన్ నెంబర్, దీంట్లో ఉన్న ఫోన్ నెంబరు దీంట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి ట్రిగర్ డేటాలో సింపుల్గా. అలా చెక్ చేయాలంటే మనం మ్యాపే యూజ్ చేయాలి, బికాజ్ మనం 2 ఫర్ లూప్స్ చేయలేము. అలాంటప్పుడు మనకున్న మ్యాప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కీ అనేది ఐడి ఉంది, మన కీ ఏది ఉంటుందో అదే మనకి ఇంపార్టెంట్. ఆ ఐడిని మనం పాస్ చేయాలంటే మన దగ్గర ఐడి లేదు కదా. ఫస్ట్ థింగ్ మన దగ్గర ఈ డూప్లికేట్ లోపల ఫోన్ నెంబర్ ఉంది. మనం ఆ ఫోన్ నెంబర్ని ఈ మ్యాప్ లోపలికి పాస్ చేసి ఆ ఫోన్ నెంబర్తోనే అసోసియేట్ అయిన ఏదైనా కాంటాక్ట్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు సరిపోద్ది, రైట్? మనకు అంతే కావాలి. ఈ డూప్లికేట్ రికార్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఫోన్ నెంబరు ఈ మ్యాప్లో ఉందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఐడి సెట్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే ఐడీని మనం యూజ్ చేయలేం, బికాజ్ ఐడి అనేది ఎవ్రీ టైం యూనిక్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఒక మ్యాప్ని మనమే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను మ్యాప్ తీసుకుంటా అండ్ ఇక్కడ స్ట్రింగ్ అండ్ దెన్ కాంటాక్ట్ రికార్డ్, ఇదేంటి ట్రిగ్గర్ మ్యాప్ అని పెట్టేసి న్యూ మ్యాప్ స్ట్రింగ్ అండ్ కాంటాక్ట్ అండ్ దిస్ వన్. నెక్స్ట్ ఈ ట్రిగర్ డాట్ ఏదైతే మ్యాప్ ఉందో మ్యాప్ లోపలికి నేను డేటా యాడ్ చేస్తా. యాజ్ ఎ కీ లాగా ఇక్కడ నేను ఫోన్ నెంబర్ యాడ్ చేస్తా. యాజ్ ఎ కీ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నా, ఫోన్ నెంబర్ అండ్ యాజ్ ఎ వాల్యూ కాంటాక్ట్ రికార్డ్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఈ మ్యాప్ డేటా ఉందో ఈ మ్యాప్ డేటా లోపల ఎలా డేటా ఉంటుంది అంటే యాజ్ ఎ కీ వచ్చేసి ఫోన్ నెంబర్ ఉంటుంది, యాజ్ ఎ వాల్యూ వచ్చేసి కాంటాక్ట్ రికార్డ్ ఉంటుంది. ఇలా మనకు ఉంటుందన్నమాట. బట్ ట్రిగర్ డేటాలో వచ్చే ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ ఉంది కదా, దాంట్లో ఇలా ఉండదు. అది ఐడి అండ్ మ్యాప్ లాగా ఉంటుంది, మనకు అది యూజ్ అవ్వదు. సో అందుకే నేను ఇది యూజ్ చేసా. ట్రిగర్ మ్యాప్ లోపల కొత్త మ్యాప్ తీసుకున్నా, దాంట్లో స్ట్రింగ్ అని తీసుకుంటున్నా, ఒకటి కాంటాక్ట్ తీసుకుంటున్నా. 27 ఓకే, ఈ వేరే నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఏదైతే మ్యాప్ అనేది మనకు కావాల్సిన ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లోకి మనం కనెక్షన్ చేసాం, సింపుల్గా సరిపోయింది. ఇప్పుడు ఈ ట్రిగర్ మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ డాట్ గెట్, ఇక్కడ డూప్లికేట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్ అని పాస్ చేస్తున్నాం. మీకు ప్రాపర్గా గుర్తుంటే మనం మెథడ్స్ చాలా వరకు రీసెట్ చేసాం. లిస్ట్ మెథడ్స్ ఏంటి, సెట్ మెథడ్స్ ఏంటి, మ్యాప్ మెథడ్స్ ఏంటని. గెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, డేటాని ఫెచ్ చేయడానికి యూజ్ అవుతుంది, రైట్? దేంట్లో నుంచైనా డేటాని ఫెచ్ చేయడానికి యూజ్ అవుతుంది. లిస్ట్లో అయితే మనం ఇండెక్స్ పాస్ చేస్తాం, మ్యాప్లో అయితే మనం కీ పాస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మన ట్రిగర్ మ్యాప్ లోపల కీ ఏముంది, ఫోన్ నెంబర్ ఏముంది కదా, కాంటాక్ట్ యొక్క ఫోన్ నెంబర్ ఉంది, రైట్? ఇక్కడ నేను కూడా ఈ డూప్లికేట్ రికార్డ్లో వచ్చే ఫోన్ నెంబర్ని యాజ్ ఎ కీ లాగా పాస్ చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటి, మనం యాజ్ ఎ కీ లాగా ఫోన్ నెంబర్ స్టోర్ చేస్తున్నాం, అదే ఫోన్ నెంబర్ని ఇప్పుడు పాస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ గెట్ ప్లేస్లో నేను కంటైన్స్ కీ అనేది యూటిలైజ్ చేస్తున్నా, రైట్? గెట్ ప్లేస్లో కంటైన్స్ కీ అనేది నేను యూటిలైజ్ చేస్తున్నా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ట్రిగర్ మ్యాప్, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ డేటాబేస్లో నుంచి ఫెచ్ చేసిన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్లో ఉన్న ఫోన్ నెంబరు మనకు ట్రిగ్గర్లో ఉంది, లైక్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని డేటా రిలేటెడ్ మనకు వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఆ స్పెసిఫిక్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఎర్రర్ చూపించాలి. ఎందుకంటే మనకు ట్రిగ్గర్లో డేటా బల్క్ డేటా వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. బై డిఫాల్ట్గా ట్రిగ్గర్లో బల్క్ డేటా వస్తుంది, ఒక ఇండివిజువల్ డేటా అయితే రాదు. సో బల్క్ డేటా వస్తుంది. ఒక్క 1 minute.
సో బల్క్ డేటా వస్తుంది కాబట్టి వాట్ ఎవర్ ట్రిగ్గర్స్ క్రియేట్ అవుతున్నాయో, కాంటాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయో అవి మేబీ మోర్ దాన్ 1 అవ్వచ్చు. లైక్ 1, 10, 15, 100, 200 ఇలా ఎంతైనా అవ్వచ్చు. మనకు క్లారిటీ లేదు ఫస్ట్ థింగ్. సో ఎన్ని వచ్చినా మనం వాటిని ఐడెంటిఫై చేయాలి అండ్ వాటిని హ్యాండిల్ చేయాలి. అదే మనం బల్కిఫికేషన్ అని ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ ట్రిగ్గర్స్ డేటా ఏదైతే ఉందో, ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని మనం ఫస్ట్ ఒక సెట్ లోపలికి స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఆ ఫోన్ నెంబర్తోనే డేటాబేస్లో డేటా ఉందా లేదా అని చెప్పేసి, కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో స్టోర్ చేసుకున్నాం, చెక్ చేస్తున్నాం. చెక్ చేయడం కాదు, డేటా ఫెచ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ SOQL క్వరీ. సరిపోతుంది అంతే. క్లియర్? సో డూప్లికేట్ కాంటాక్ట్స్ దీంట్లో SOQL క్వరీ రాసా, ఫోన్ నెంబర్స్ అండ్ డేటా కూడా నేను ఫిల్టర్ చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోన్ నెంబర్. ఇప్పుడు దీంట్లో ఆ కాంటాక్ట్స్లో ఉన్న ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఆల్రెడీ మనకి డేటాబేస్లో ఉన్న కాంటాక్ట్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి. దట్ మీన్స్ డూప్లికేట్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఉన్నాయో లేదో తెలియదు, బట్ ఉంటే ఇక్కడ స్టోర్ అయిపోతాయి. మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఒకవేళ ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ ఉంటే వాట్ ఎవర్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ ఉందో దానికి మనం ఎర్రర్ చూపించాలి. ఒకటే కాంటాక్ట్ కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు కదా, మోర్ దాన్ 1 క్రియేట్ అవుతుంది. సో అందుకే మనం ఇన్ని టైమ్స్ లూప్ చేయాల్సి సిచ్యువేషన్ వచ్చింది. సో నేనేం చేశాను అంటే 2 టైమ్స్ మనం ఫర్ లూప్ చేయలేం, అది నాట్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో డూప్లికేట్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్ కాంటాక్ట్స్ని నేను లూప్ చేసా, బికాస్ దాంట్లోనే మనకు కావాల్సిన డూప్లికేట్ కాంటాక్ట్ డేటా అయితే దీంట్లో ఉంది. దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని మనకు ట్రిగ్గర్ డేటాలో ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే ఆ ట్రిగ్గర్ ఏదైతే రికార్డ్ ఉందో ఆ రికార్డ్కి మనం ఎర్రర్ యాడ్ చేయాలి. ఆ రికార్డ్కే ఎర్రర్ని త్రో చేయాలి స్పెసిఫిక్గా. రిమైనింగ్ రికార్డ్స్కి అవసరం లేదు. ఇప్పుడు మనకు ట్రిగ్గర్ లోపల ఒక 10 కాంటాక్ట్స్ వస్తుంటే ఆ 10 కాంటాక్ట్స్లో ఉన్న ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఆల్రెడీ ఒక కాంటాక్ట్ క్రియేట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు డూప్లికేట్ కాంటాక్ట్స్ లోపల ఒకటి రైట్, ఒకే ఒక వాట్ వి కాల్డ్ ఒకే ఒక డూప్లికేట్ రికార్డ్ ఉంది, రైట్? అంతే కదా. 10 కాంటాక్ట్స్ స్టోర్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఒకటే ఒక కాంటాక్ట్ మనకు డేటాబేస్లో ఉంది, అంటే ఒక కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు రిమైనింగ్ 9 కాంటాక్ట్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వాలి. ఓన్లీ ఒక్క కాంటాక్ట్ మాత్రమే ఎర్రర్ చూపించాలి. ఆ సినారియోని హ్యాండిల్ చేయడానికి మనకు ఈ కాంప్లెక్సిటీ అనమాట. నేనేం చేసా అంటే డూప్లికేట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది లిస్టే కాబట్టి దాన్ని సింపుల్గా నేను లూపింగ్ చేసేస్తున్నా. లూప్ చేసిన తర్వాత ఈ ట్రిగ్గర్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే 2 టైమ్స్ లూప్ చేయకూడదు, మనము మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసుకోవాలి ఎప్పుడు కంపారిజన్ చేసినా. అయితే ట్రిగ్గర్లో మనకు మ్యాప్ వస్తుంది, బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే వచ్చిన మ్యాప్లో మనకు ఫార్మాట్ వేరుంటుంది. యాజ్ ఎ కీ ఐడి ఉంటుంది. మనం ఐడి మనకు సెట్ అవ్వదు కదా. మనం ఏమనుకుంటున్నామంటే ఫోన్ నెంబర్తోనే కంపేర్ చేయాలనుకుంటున్నాం. అందుకే నేను ఫోన్ నెంబర్ని యాజ్ ఎ కీ లాగా స్టోర్ చేసుకున్నాను ఒక మ్యాప్ లోపల. సో ఇప్పుడు కంటైన్స్ కీ అని చెక్ చేయడం వల్ల వాట్ ఎవర్ డూప్లికేట్ రికార్డ్ వచ్చిందో ఆ డూప్లికేట్ రికార్డ్ ఒకటే వచ్చింది కదా, ఆ ఫోన్ నెంబరు ఈ మ్యాప్ లోపల ఉందా లేదా అని చూస్తున్నా. ఈ మ్యాప్ లోపల ఏం స్టోర్ అయింది? ఒకటేమో ఫోన్ నెంబర్ స్టోర్ అయింది, ఒకటి కాంటాక్ట్ రికార్డ్ స్టోర్ అయింది. సో ఒకవేళ ఈ ఒక్కటే ఇండివిజువల్ ఆ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే డూప్లికేట్ ఉందో దాని ఫోన్ నెంబర్ మ్యాప్లో ఉంది అంటే ఆ స్పెసిఫిక్ కాంటాక్ట్కి మనం ఎర్రర్ యాడ్ చేయాలి. అప్పుడు ఆ ఎర్రర్ యాడ్ చేయడానికి ట్రిగ్గర్ మ్యాప్ డాట్ గెట్ డూప్లికేట్ రికార్డ్ డాట్ యాడ్ ఎర్రర్. సో ఇప్పుడు గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేసా అంటే మ్యాప్ లోపల నుంచి మీరు ఇండివిజువల్ ఒక రికార్డ్ని ఫెచ్ చేయాలి అనుకుంటే మనం మ్యాప్ని అయితే యూటిలైజ్ చేయాల్సి మ్యాప్ లోపల గెట్ మెథడ్ని. సో గెట్ మెథడ్ ఏం చేస్తుంది? మనం కీ పాస్ చేస్తే ఇండివిజువల్ రికార్డ్ని మనకి ఇస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ అరౌండ్ 28లో సమ్ ఎర్రర్ ఉంది. డాట్ గెట్ డూప్లికేట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్, రైట్? ఎందుకంటే ఫోన్ నెంబరే కదా మనకు యాజ్ ఎ కీ లాగా ఉంది, ఫోన్ నెంబర్ పాస్ చేశా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకు 2 లూప్స్ లేవు, సింపుల్గా అయిపోయింది. అందుకే నేను అంటున్నాను కదా, మ్యాప్ యూటిలైజేషన్ మనకు వస్తే ఎంత కాంప్లెక్స్ సినారియోస్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మీరు ఇనిషియల్గా ఉన్నారు కాబట్టి టైం పడుద్ది మ్యాప్ హ్యాండిల్ రావడానికి. ఎనీవే ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాం? ట్రిగ్గర్ లోపల కాంటాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయ్యే కాంటాక్ట్స్ వాటి ఫోన్ నెంబర్తోనే ఆల్రెడీ ఇంకేదైనా కాంటాక్ట్ ఉందా లేదా అని నేను చెక్ చేయాలి, అంతే. అలా చెక్ చేయడం కోసము మనకు డేటా ఫెచ్ చేయాలని తెలిసింది. చాట్‌జీపీటీ నుంచి మనకు కావాల్సిన క్వశ్చన్స్కి ఏది వాట్ ఎవర్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయి చాట్‌జీపీటీ నుంచి. అది డేటా ఫెచ్ చేయాలని చెప్పింది అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోన్ నెంబర్ కూడా చెప్పింది. సో మనం ఆ ఫోన్ నెంబర్ నుంచి డేటా ఫెచ్ చేయాలంటే ఇప్పుడు ట్రిగ్గర్ డేటా ఏదైతే వచ్చిందో ఆ ట్రిగ్గర్ డేటాలో ఉన్న ఫోన్ నెంబర్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయడానికి మనం యూటిలైజ్ చేసేది సెట్. మనం ట్రిగ్గర్ రాసే టైంలో 95% ఆఫ్ ద టైం
డేటా ఫెచ్ చేసే టైంలో ఐడిని కానీ ఒక ఫీల్డ్ని కానీ సెట్ లోపల స్టోర్ చేసుకుంటాం అండ్ అదే సెట్ యూజ్ చేసి డేటా ఫెచ్ చేస్తాం. ఈ ఒక్కటే ఒక పర్పస్లో మనం మోస్ట్లీ సెట్ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ అసలు చాలా తక్కువ సినారియోస్ ఉంటాయి సెట్ని మీరు యూటిలైజ్ చేయడానికి. సో సెట్ మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఇక్కడ బై డిఫాల్ట్గా ఎప్పుడైనా మనం డేటా ఫెచ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫీల్డ్ బేస్ చేసుకొని మనం డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ని స్టోర్ చేయడానికే సెట్ యూజ్ చేస్తాం. అది ఐడి అయ్యి ఉండొచ్చు, ఫోన్ నెంబర్ అయ్యి ఉండొచ్చు, నేమ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా పర్లేదు. ఫైన్. సో మనం ఏం చేస్తాం, ట్రిగర్ డేటా ఏదైతుందో దాన్ని లూపింగ్ చేసాం. లూప్ చేసిన తర్వాత మనకున్న సెట్ లోపలికి ఫోన్ నెంబర్ని యాడ్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఆ ఫోన్ నెంబర్ రిలేటెడ్ మన దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. వాట్ ఎవర్ ఆ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి మనం ఒకటి SOQL క్వరీ రాసాం. ఆ SOQL క్వరీ మనకి ఏం చేస్తుంది, ఈ ఫోన్ నెంబర్ సెట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో అసోసియేట్ అయిన కాంటాక్ట్స్ అన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఇప్పుడు 10 కాంటాక్ట్స్ వస్తే ఆ 10 కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ స్టోర్ అయిపోతాయి. 100 వస్తే 100 స్టోర్ అవుతాయి. 200 వస్తే 200 స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మనకు దీంట్లో 200 300 ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏది కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్. ఆ ఫోన్ నెంబర్స్తోని ఏదైనా కాంటాక్ట్స్ అసోసియేట్ అయ్యాయా లేదా అని చెక్ చేసి వచ్చిన వాటిని ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఫైన్. డూప్లికేట్ కాంటాక్ట్స్ లోపల స్టోర్ చేస్తున్నాం. మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు వచ్చిన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డూప్లికేట్ అనమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న వాట్ ఎవర్ మన ఫోన్ నెంబర్ లైక్ వాట్ ఎవర్ మన కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ఫోన్ నెంబరు మనకు డేటాబేస్లో ఉంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఒక 10 కాంటాక్ట్స్ క్రియేట్ అవుతుంటే ఆ 10 కాంటాక్ట్స్లో ఏ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అయితే డేటాబేస్లో అవైలబుల్గా ఉందో అది క్రియేట్ అవ్వకుండా ఎర్రర్ యాడ్ చేయాలి. రిమైనింగ్ వాటికి క్రియేషన్ అనేది అలౌ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ లూపింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకు ఉన్నది డూప్లికేట్ కాంటాక్ట్స్ అనేది లిస్టే, ట్రిగర్ డేటా అనేది లిస్టే. ఈవెన్ ట్రిగర్ డేటా మనకు మ్యాప్ లోపల కూడా అవైలబుల్గా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే కంపారిజన్ చేసే టైంలో ఆ మ్యాప్ డేటా మనకు ఎక్స్పెక్టెడ్ ఫామ్లో లేదు. ఎందుకంటే మనకు యాజ్ ఎ కీ ఐడి ఉంది అక్కడ అవైలబుల్గా. మనకు కావాల్సింది ఏంటి, ఫోన్ నెంబర్ కావాలి అంతే. ఎందుకు అలా కావాలి అంటున్నా అంటే, ఈవెన్ మీరైనా ఆలోచించండి, మనకి డూప్లికేట్ రికార్డ్ ఉంది. ఇది అది ఆల్రెడీ మన కాంటాక్ట్ డేటా ఏదైతే ఉందో డేటాబేస్లో ఆ కాంటాక్ట్ రికార్డ్. అయితే ఐడి దీనికి కూడా ఉంది అవైలబుల్గా, లేదని కాదు. బట్ దీని ఐడి అండ్ మన ప్రజెంట్ క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి 2 ఐడీలు డిఫరెంట్ కదా. ఎవ్రీ టైం ఐడి అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో మనం ఐడితోని కంపేర్ చేయలేం. మనం కంపేర్ చేయాలనుకుంటుంది ఏంటి, ఫోన్ నెంబర్ ఫీల్డ్తోనే. సో అందుకే ఒక కొత్త మ్యాప్ క్రియేషన్ చేసి ఆ మ్యాప్ లోపల యాజ్ ఎ కీ ఫోన్ నెంబర్ పాస్ చేసా, యాజ్ ఎ వాల్యూ కాంటాక్ట్ రికార్డ్ పాస్ చేసా ట్రిగర్ డేటా లోపలదే. దాన్ని నాకు కావాల్సిన మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసుకున్నా. ఎందుకంటే ట్రిగర్లో ఉన్న మ్యాప్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఫర్ లూప్ చేస్తున్నాం డూప్లికేట్ కాంటాక్ట్స్ని అండ్ దెన్ ఆ ట్రిగర్ మ్యాప్ ఏదైతే ఉందో కంటెంట్స్కి యూజ్ చేసి ఈ డూప్లికేట్ రికార్డ్ ఏదైతే వస్తుందో కాంటాక్ట్ రికార్డ్ ఇండివిజువల్ది దాంట్లో ఉన్న ఫోన్ నెంబరు ఈ మ్యాప్ లోపల ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఉంటే దట్ మీన్స్ అది డూప్లికేట్ కాంటాక్ట్ ప్రజెంట్ క్రియేట్ అవ్వబోతుంది. ఆ క్రియేట్ అయ్యే కాంటాక్ట్కి మనం ఎర్రర్ త్రో చేయాలి. సో ట్రిగర్ మ్యాప్ డాట్ డూప్లికేట్ ఫోన్ నెంబర్ యాడ్ ఎర్రర్ ఏదైతుందో ఆ యాడ్ ఎర్రర్ యాడ్ చేస్తే ఎర్రర్ యాడ్ అయిపోతుంది. ఇలా మనకు కావాల్సిన కోడ్ చేయొచ్చు. మేబీ మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, రైట్. మనం ఇప్పుడు చాలా స్టెప్స్ చేసాం కదా. స్టెప్ 1 ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ లాగా డిఫైన్ చేయొచ్చు. మనం ట్రిగర్ క్రియేషన్ చేసాం, ఎవ్రీథింగ్ డిఫైన్ అయిపోయింది. అచీవ్ చేయడానికి మనం డేటా ఫెచ్ చేయాలి. సో డేటా ఎలా ఫెచ్ చేస్తాం, ఇక్కడ మనకున్న సినారియోలో ఫోన్ నెంబర్ యూజ్ చేసి డేటా ఫెచ్ చేయాలి. ఇదొక స్టెప్. వన్స్ డేటా ఫెచ్ చేసిన తర్వాత ఆ ఫెచ్ చేసిన డేటాని ట్రిగర్ డేటాని కంపేర్ చేసి ఎర్రర్ త్రో చేయాలి. ఈ 2 స్టెప్స్లో అయితే మనకు కావాల్సిన టాస్క్ అనేది ఫినిష్ అవుద్ది. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 1 డేటా ఫెచ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోన్ నెంబర్. అది ఎలా అచీవ్ చేద్దామో మనం ఇక్కడ చార్ట్జిపిటిలో ట్రై చేద్దాం. గివ్ మీ కోడ్ ఫర్ ఫెచ్చింగ్ డేటా బేస్డ్ ఆన్ ఫోన్ నెంబర్ అని ఇస్తున్నా, రైట్. ఇది క్లియర్గా మీరు ప్రాంప్ట్ ఇవ్వండి. సేమ్ చార్ట్లో కాబట్టి అది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. వేరే దాంట్లో అయితే అండర్స్టాండ్ చేసుకోవద్దు. బట్ ఎనీవే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి అది కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో ఆ పిక్స్ కోడ్ని మనకి ఇచ్చేస్తుంది. చూడండి, మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ ఫోన్ నెంబర్ని స్ట్రింగ్ చేసుకుంది. వాట్ ఎవర్ మనకు కావాల్సిన ఫర్ లూప్ ఉందో ట్రిగర్ డేటాని ఫర్ లూప్ చేసి ఫోన్ నెంబర్ని యాడ్ చేసుకుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా అది కండిషన్ చెక్ చేసింది. ఈ కండిషన్ మీరు చెక్ చేయొచ్చు, చెక్ చేయకపోవచ్చు. బట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ కండిషన్ వస్తుంది. ఎనీవే చెక్ చేసాం. డేటా ఇక్కడ వరకు మనం చేసింది కూడా ఇదే. తర్వాత డేటా ఫెచ్ చేసాం. మనం ఏం చేసాం, మనం ఒక లిస్ట్ని క్రియేషన్ చేసాం కదా. ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ అనేది నేమ్ ఇచ్చింది, మనం డూప్లికేట్ కాంటాక్ట్స్ అని మనం పెట్టాం, రైట్. ఇక్కడ మనం కోడ్ చూసుకుంటే
మనం ఏం పెట్టాం ఇక్కడ డూప్లికేట్ కాంటాక్ట్స్ అని పెట్టేసి నెక్స్ట్ లైన్లో మనము డేటా ఫెచ్ చేసాం. ఇదేం చేసిందంటే సేమ్ లైన్లోనే డేటా ఫెచ్ చేసేసింది. ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫైన్, డేటా ఫెచ్ చేసాం సక్సెస్ఫుల్గా. మనకు కావాల్సింది ఇక్కడ వరకు వచ్చేసింది, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు కావాల్సిన కోడ్ వచ్చింది. ఇప్పుడు డేటా కంపేర్ చేయాలి కదా, రైట్? నౌ గివ్ మీ కోడ్ ఫర్ comparing trigger data and database data to throw error. ఇప్పుడు ఆ సెకండ్ రిలేటెడ్ ఏదైతే మనకు కావాల్సిన స్టెప్ ఉందో దాని రిలేటెడ్ కోడ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తుంది. టు బి ఫ్రాంక్ ఇప్పుడు కంప్లీట్ కోడే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నౌ లెట్స్ రైట్ ఫుల్ అపెక్స్, అది కంప్లీట్గా ఇచ్చేస్తుంది, అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మ్యాప్ ఏదైతే ఉందో ఇది కూడా మ్యాప్ తీసుకుంది. ఇదేం చేసింది అంటే ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మ్యాప్ లాగా కన్వర్షన్ చేసింది, ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ని. అండ్ దెన్ కంపేర్ చేసింది, ట్రిగ్గర్ డేటాతోనే అది కంపేర్ చేసింది, సరిపోయింది. మనం ఏం చేసామంటే ట్రిగ్గర్ డేటాని మ్యాప్ లాగా కన్వర్షన్ చేసాం, ఇది ఎగ్జిస్టింగ్ డేటాని మ్యాప్ లాగా కన్వర్షన్ చేసింది. బట్ ఎట్ ద ఎండ్ మ్యాప్ లాగా కన్వర్షన్ చేసే చెక్ చేస్తుంది, అంతే. సో ఇలా మీకు కావాల్సిన ట్రిగ్గర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు అచీవ్ చేయొచ్చు. అది ఎంత కాంప్లెక్స్ సినారియో అయినా పర్లేదు. మనకు కావాల్సిన 4 స్టెప్స్ని మనం ఐడెంటిఫై చేసి, రైట్, ఈ 4-5 స్టెప్స్ని ఐడెంటిఫై చేసి అండ్ రిమైనింగ్ స్టెప్స్ని మనము మన ఓన్గా బిల్డ్ చేయొచ్చు, లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT కూడా మనం చేయొచ్చు. ఇలా మీరు ట్రై చేస్తే ఈవెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న 70-80% ఆఫ్ టాస్క్లు మీరు మీ ఓన్గా చేసుకోగలుగుతారు, ఎలాంటి ఇష్యూ ఉండదు. అందుకే ట్రిగ్గర్ అనేది కోడ్ అని ఒకటే ఉంటుంది, బట్ స్టిల్ మనకు కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT మీరు ఈజీగా చేయగలుగుతారు కోడ్, అందుకోసం. సో అగైన్ సేమ్ ఇదే సినారియోని ఇవాల్టికి టాస్క్ ఏంటంటే ఇదే ట్రిగ్గర్ రాయండి, ఇంకోటి అకౌంట్ మీద రాయండి, అకౌంట్ మీద మేబీ ఫోన్ నెంబరు నేమో ఏదో ఒకటి యూటిలైజ్ చేయండి, అండ్ దెన్ ఆపర్చునిటీ మీద నేమ్ మీద రాయండి, కేస్ మీద కూడా నేమ్తో రాయండి. సో నేమ్ యూటిలైజ్ చేసి ఆర్ ఫోన్ నెంబర్ యూటిలైజ్ చేసి అకౌంట్, ఫోన్ నేమ్, అకౌంట్, కేసు అండ్ ఆపర్చునిటీ, ఈ 3 ఆబ్జెక్ట్స్ మీద సేమ్ ఇదే ట్రిగ్గర్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకొని రండి. మనం టుమారో వచ్చిన తర్వాత దాన్ని డిస్కషన్ చేద్దాం. అండ్ దెన్ ఇంకా మీకు ఎక్కడ స్టాప్ అవుతున్నారు ఏంటి అని అనలైజ్ చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సినారియోస్ ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఇంకా క్లియర్?